నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు కళ్యాణదుర్గం మండలంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగులు ప్రజాపాలన ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 క్రీడా పోటీలు రాష్ట్ర జాతీయ స్థాయిలో అర్హులైన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లా జడ్జికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయం జరిగే వరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్న జేసీ. వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ కామెంట్స్ 15 ఏళ్ల క్రితమే రమేష్ బాబు దేశ పౌరుడు కాదని నేను చెప్పిందే నిజమైంది. గత 15 ఏండ్లుగా నాతో పాటు నడిచి నాకు అండగా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నియోజకవర్గ ప్రజలకు ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డి, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 15 ఏళ్ల ధర్మ పోరాటంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరితో చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రమేష్ బాబుది లా మేకర్ చరిత్ర కాదు, లా బ్రేకర్ చరిత్ర అని, జరిగిన తీర్పు హేతుబద్ధంగా లేదు, నన్ను నిరాశపరిచిందని రమేష్ బాబు అన్నారు. ముమ్మాటికి భారతదేశ పౌరుడిని అని అంటున్నాడు. గత 15 ఏండ్ల నా సుదీర్ఘ పోరాటంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 15 సంవత్సరాల క్రితం వేములో నుంచి గెలుపొందినటువంటి శాసనసభ్యుడు భారతదేశ పౌరుడు కాదని ఆనాడు నేను చెప్పింది నేడు నిజమైందన్న మాట ముందుగా చెబుతూ, ఈ ధర్మ పోరాటంలో నాకు సహకరించినటువంటి వేములవాడ ప్రాంత ప్రజలకు, నా మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు సహకరించినటువంటి నా సహచర మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆనాటి ముఖ్యమంత్రి దివంగత మానేత రాజశేఖర్ నుంచి మొదలుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు నాకు సహకరించినటువంటి అనేక మంది కేంద్ర మంత్రులుగా, మాజీ కేంద్ర మంత్రులుగా, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులుగా ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఆనాటి మంత్రి రత్నాకరరావు గారు, జీవన్ రెడ్డి గారు, వేములవాడలో కాంగ్రెస్ పార్టీతో నాతో సహకారం చేసినటువంటి మిత్ర బృందం, వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్ర బృందం, నేను చేస్తున్న ధర్మ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో నా మనోధైర్యాన్ని కోల్పోకుండా చేసినటువంటి నా సహచర మిత్రులు, ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో ఇక్కడ మాట్లాడుతున్నా అప్పుడు నుంచి కూడా ప్రతి ప్రెస్ మీట్లో నా పక్కన ఉన్నటువంటి ఆనాడు ఈనాడు వరకు మిత్రులు, కొంతమంది కాంగ్రెస్లో మాతో ప్రయాణం చేస్తారు, కొందరు ఇతరత్ర పార్టీలో ఉన్న నాయకత్వం, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 15 సంవత్సరాలలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముమ్మాటికి నీ భారతదేశ పౌరుణ్ణి అంటావు. ఇక్కడ భారతీయుడు ప్రతి ఒక్కరు ఏ దేశం కూడా భారతదేశ పాస్పోర్ట్ పోతాం. నీ ఒక్కడికి 45 సార్ల ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ ఎలా జరిగింది, ఆ మ్యాజిక్ ఏది చెప్పవు. మనం ఇప్పుడు ఇక్కడ నా వెనుకున్న ముందున్న మీరు అందరూ ఏ దేశం వల్ల భారతదేశ పాస్పోర్ట్ పోతాం. మీరు మాత్రం 45 సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ముమ్మాటికి భారతీయుని చెప్పిన ఇంకా బుకాయింపు ఎందుకని అడుగుతున్నా. వేములవాడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశాన్ని మోసం చేస్తున్నాను తప్ప జర్మనీ మోసం చేస్తున్నాడు. 31/3/2008 నాడు ఆయన భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు ఒక దరఖాస్తు పెట్టి ఏదైతే చట్ట ప్రకారం సంవత్సర కాలం పాటు ఉన్నా అన్నాడు. తీరా నేను ఛాలెంజ్ చేసిన తర్వాత చూస్తే 96 రోజులు ఉన్నాడు. 2013లో రెన్యువల్ చేసుకుని జర్మన్ పాస్పోర్టు 2023 వరకు. ఆయనకు ఓసే కార్డు హోల్డర్ కూడా కలిగి ఉన్నాడు. అసలు ఓసే కార్డు హోల్డర్ భారతదేశం ఓటకు వేయడానికి అనుమతి ఉందా? ఓసే కార్డు హోల్డర్ మన దేశంలో ఓటకు వేయడానికి కూడా అర్హత లేదు. అలాంటి ఓసే కార్డు 2019 వరకు రెన్యువల్ ఉంటాయి. 2009 నుంచి 19 వరకు ఉంటాయి. నేను భారతదేశ పౌరుడు 2009 వచ్చింది. సెప్టెంబర్ 2019 బెర్లిన్లోని ఇండియన్ ఎంబసీకి వేయండు, పోయి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. 10 ఏళ్ళ కొరకు పొంచాలి ఓసే కార్డు. ఓసే కార్డు హోల్డర్ అంటే మన దేశస్తుడు ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓసే కార్డు ఫెసిలిటీ మన దేశం కల్పిస్తుంది. ఓసే కార్డు హోల్డర్ అయితే ఎప్పుడైనా రావచ్చు, మన దేశానికి ఎప్పుడైనా పోవచ్చు, వీసాతో సంబంధం లేదు.
అలాంటి ఓసే కార్డు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు బెర్లిన్లోని ఇండియన్ ఎంబసీలో ఒక దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం పేరు అంటే చెరుమల రమేష్ బాబు, రమేష్, తండ్రి పేరు అంటే చేసి రాజేశ్వరరావు, మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ రాసిండు, ఇక్కడనే ఎమ్మెల్యే అంటాడు, అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటాడు. అదే కాలంలో 10వ నెంబర్ కాలంలో మీది ఏ దేశం అంటే జర్మనీ దేశం అని రాసిండు. అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయిండు ఉంటున్నా అక్కడ రమేష్ బాబు గారు. అరే జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నావు, జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు, ఏమనంటే 10th రీడ్న కన్సల్ట్ చేయొచ్చు కదా, స్వాతంత్ర సమయంలో కుటుంబం నుంచి వచ్చిన ఇదేనా తల్లిదండ్రులు చెడు పేరు తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా ఈరోజు చెడు పేరు తీసుకొచ్చినటువంటి వంశానికే చెడు పేరు తీసుకొచ్చినటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదనే మాట ఈ సందర్భంగా. సరే చట్టపరంగా ఇంకేదైనా అవకాశాలు మన క్రీడాకారులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అర్హులైన క్రీడాకారులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రభుత్వ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రజాపాలన విజయోత్సవంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో ముఖ్య అతిథులుగా హాజరై సీఎం కప్ క్రీడా పోటీలను నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, అర్హులైన క్రీడాకారులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గతం మాదిరి కాకుండా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి, నాగార్జున రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, గోపాల్ నాయక్, ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల పీటీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మనం చేస్తూ తప్పకుండా మేము ఈ స్కూళ్ళలో చాలా స్కూళ్ళలో ఇవాళ ఆటల స్థలం లేదు. మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తే మా టీచర్ల పిల్లలు మా పిల్లలు కూడా అనుకోరు. ఇవాళ మా పిల్లలు కానీ మీ పిల్లలు చదివే పిల్లలు కింద బిల్డింగ్ పైన బిల్డింగ్ గేటు బడి ముందరనే ఉంటుంది. వాళ్ళు నడిచేది లేదు. మన బడి మీద తీసుకుపోతున్నాం, ఇంట్లో తీసుకుపోతున్నాం, ట్యూషన్ కాడ నుంచి బ్యాగ్ మోసుకొస్తున్నాం, టీవీ ముంద సెల్ ఇచ్చి కూర్చోబెడుతున్నాం. ఒక్క ఆటల పోటీ కూడా లేవు మన పిల్లలకు. ఇవాళ ఆ అవకాశం మన గ్రామీణ స్థాయి పిల్లలకు ఉంది. ఇవాళ 14 ఎకరాల స్థలం ఉంది ఇక్కడ. ఇంత పెద్ద స్థలం నాకు దేవరకొండలో ఉంటే స్టేడియం కొరకు నేను చాలా ప్రయత్నం చేస్తున్నా. స్థలం దొరకక అప్పుడు ఉన్నటువంటి స్టేడియం చిన్న చెరువులో వచ్చి కట్టేసాం. అది ఇప్పుడు అక్కడ పనికి వస్తలేదు, నా ఇక్కడ పనికి వస్తలేదు. కానీ ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గాన్ని తప్పకుండా స్టేడియం కట్టేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో తప్పకుండా స్టేడియం కట్టాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. త్వరలో దేవరకొండలో బ్రహ్మాండమైన ఒక స్టేడియం కూడా. కాక నాకు ఆడ బాధ వచ్చింది ఏంటంటే ఎక్కడ స్థలం లేదు. సరే ఏం చేయాలన్నా ఆలోచిస్తా ఉన్నా. ఇప్పుడు మా తిరుపతిని అడిగినట్టు మీ హెడ్ మాస్టర్ గారు నాకు చాలా సీనియర్ కాదు, ఓ 3-4 ఏళ్ళు సీనియర్ ఉంటుంది. సో మేమందరం కలిసి ఒకటే స్కూల్లో ఒకటే హాస్టల్లో చదువుకున్నాం. సో మీ యొక్క పాఠశాలకు సంబంధించి ఇంతకుముందు గతంలో కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేకపోతే నేనే కట్టించున్నాను. మొన్ననే ఎంఆర్సీలో వాస్తవంగా అందరూ కూడా ఎంఆర్సీ మీటింగ్లో పోయినప్పుడు ఈ టాయిలెట్స్కి ఇబ్బంది ఉంటే ఎంఆర్సీ బిల్డింగ్ కూడా కట్టమని మా వెంకటేశ్వరరావుకి గిట్టమని చెప్పినాం. అదే ఈ స్కూల్లో కూడా ఆడపిల్లలకు ఇబ్బంది రావద్దనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని ఎక్కడైనా ఆడపిల్లలకు సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ కంపల్సరీ కట్టాలి. అది ఎట్టమని కానీ మేము కూడా పెట్టుకునేప్పుడు నేను తిరిగేటువంటి స్కూల్లో ఎక్కడైనా టాయిలెట్స్ లేకపోతే డెఫినెట్గా అదే డబ్బులునే మంజూరు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాను. ఎందుకంటే అది ఇబ్బంది కూడుకున్న పని, పిల్లలకు తప్పకుండా అది కట్టాలని ఒకటి, మంచినీళ్ళకు కూడా ఒక సమస్య రాకూడదు, ఈ రెండు. అందుకనే ఈ స్కూల్కి సంబంధించి టాయిలెట్ కూడా మంజూరు చేసినాం. ఇప్పుడే తిరుపతి గారు అడిగిన మీ హెడ్ మాస్టర్ గారు అడిగినట్టు తప్పకుండా ఇన్కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఏ అవకాశం వచ్చినా తప్పకుండా పూర్తిగా గతంలో సగంలో ఆగిపోయి ఉంది, దీన్ని పూర్తి చేయించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది పూర్తి అయిన తర్వాత మా పిల్లలందరూ మీరు దయచేసి ఎవరికైనా మా జేసీ చాలామంది మా రాయల్ సెక్యూరిటీకి ఉంది, వెంకటేశ్వరరావు లేనట్టుంది. ఈ చెట్లన్నీ పీకేయాలి. మీరు దానికి ఎక్కువ పని చేయలేదు. ఓ లెవెల్ చేసి గ్రౌండ్ చేస్తే సరే స్టేడియం మినీ స్టేడియం అవకాశం ఉంటే తప్పకుండా ఎంత స్థలం ఉన్నటువంటి ఇంటి హెడ్ క్వార్టర్లో అక్కడ ఎక్కడ ఎట్లా కాన్స్టిట్యూన్సీలో హెడ్ క్వార్టర్ కట్టిస్తాం.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. సుమారు 200 మంది యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని, వారి భవిష్యత్తు మెరుగుపడుతుందని అన్నారు. అనంతరం జాబ్ మేళా నిర్వహించడం వల్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబ్ మేళాలో తేదాపా నాయకులు, కార్యకర్తలు సేవలు అమోఘమని చెప్పుకోవాల్సిందే అన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని టీడీపీ నాయకుడు దేవినేని అవినాష్ దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. జాబ్ మేళాకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సలహాలు, సూచనలు ఇస్తూ ఎమ్మెల్యే ఆర్మీ అండ్ వాలంటరీ సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నాను ఎందుకంటే మన జిల్లా వాసులకు అందరూ కూడా ఒక మంచితనం కావచ్చు, రకరకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరిచ్చే సపోర్ట్తోనే ఈ రోజన్నీ కూడా ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఏదేమైనా కూడా మనమందరూ కలిసినట్టుగా ముందుకెళ్దాం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సహకారం కూడా కావాలి. మీరందరూ కూడా కలిసి ముందుకెళ్దాం. పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే ఎవరో ఎక్కడో వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటే ఇది కుదరదు. మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాకు చాలనంత వీలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం. మనకి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడము, మన ఎమ్మెల్యే చూసి కూడా ఇప్పుడు అంతా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మన లోకేష్ బాబు కూడా మంగళగిరిలో కూడా జాబ్ మేళా పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉంటున్నారు. ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ నేను సైతం అంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తానని కూడా ఆయన బహిరంగంగా అసెంబ్లీలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలారా, మేము కూడా ఆయన అడుగుజాడలు నడుద్దాం, మనమందరం కూడా నడుద్దాం. రాబోయే కాలం కూడా మన కాలమే ఉంటుంది. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు కాబట్టి ఇతరులను ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రజలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, ప్రజలు, మన బీజేపీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇంత దిగ్విజయం కారకులైన మన అందరికీ కూడా, మా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నిత్యం కరువు కాటకాల్లో ఉండే ఈ ప్రాంతం మనకు ఒక నీటి చుక్క కూడా, తుంగభద్ర వాటర్ కానీ, హెచ్చర్ నీరుకు సంబంధించిన నీరు కానీ, మనకు ఒక పొలానికి కూడా, ఒక చెరువు కూడా నీళ్లు రాని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం అవసరమైతే మన ఆదినాయకత్వాన్ని చెప్పాం, కాళ్ళు పట్టుకోవాలన్నా మనం ఒప్పించుకొని మంచి మాటలతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం తప్ప ఏది కూడా దురుద్దేశంతో కానీ, లేదా ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేసేదాన్ని కానీ, ఇంకో రకంగా పోకుండా మంచి అభిప్రాయంతోనే ముందుకెళ్తామని ఈ రకంగా తెలియజేద్దాం. అలాగే ఈరోజు జాబ్ మేళాకు సంబంధించి చాలా మంది రకరకాలుగా ఊహించుకుంటున్నారు. మనం అనుకుంటున్నట్టు ఈరోజు 200 కంపెనీలు ఈ జాబ్ మేళాకు రావడం జరిగింది. ఇంకా కూడా రేపు కూడా కొంతమంది వస్తారు. ఇప్పుడు కూడా అంది వేలో ఉంటున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఏదేమైనా కూడా కనీసం 7,000 మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 7,000 మంది కాకుండా ఇంకా కూడా ఆఫ్లైన్ లో కూడా కొంతమంది జాబులు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతం పరిచయం ద్వారా మనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా తెలిసిన వాళ్ళు కావచ్చు, నాకు అందరూ కూడా మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు. మా వాళ్ళకి జాబ్ కావాలి, మీరు చూడండి అని చెప్పి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము స్ఫూర్తిగా ఉంటాం, మీరు కూడా మీ ప్రాంతాల్లో స్ఫూర్తిగా ఉండాలని తెలియజేశాం. ఖచ్చితంగా అందరూ కూడా ఒక గొప్ప అవకాశంగా, నాకు ఈ గొప్ప అవకాశంగా కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఉదయమే మన మిత్రులు డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ సురేంద్ర గారు. నిజంగా మీరు చాలా అభివృద్ధి చేస్తున్నారు. మేము కూడా డిఎస్సి స్టార్ట్ చేస్తున్నాం. ఈ జాబ్ మేళాలు కూడా త్వరలో చేయాలనే అభిప్రాయం మనం బాలకృష్ణ గారి ద్వారా తెలియజేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పామిడి పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు బనాయించిన అధికారులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ 24/7/2024 తేదీన అనంతపురం జిల్లా ఎస్పీకి అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చేత అనంతపురం జిల్లా జడ్జికి ఫిర్యాదు చేశానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడము పోలీసుల ప్రథమ కర్తవ్యమని, విచారణలో నిజనిజాలు నిర్ధారించిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేర్లను చేర్చడము లేదా తొలగించడం చేయవచ్చని, కానీ ఫిర్యాదు చేసిన 5 నెలలకు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయకపోవడం బాధగా ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై తనకు న్యాయం జరిగే వరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. సార్ ఎందుకు సార్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు? ఏం లేదా, పోలీసులకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని గుడ్డ దాఖలు చేస్తున్నారు. అసలు నేనుపై ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టుకు నేనే హాజరై పిటిషన్ ఇచ్చుకున్నా. మరి డిస్ట్రిక్ట్ జడ్జి గారు మీరు తప్పకుండా ఒక కోర్టులో లోయర్ కోర్టులో పిటిషన్ అయ్యండి పోలీసుల మీద, మేము తప్పకుండా దాని మీద యాక్ట్ చేస్తామని చెప్పినారు. అంటే ఎన్ని రోజులైనా కానీ ఇప్పుడు దగ్గర 7వ నెల నుంచి ఇస్తా వచ్చిన కోర్టులో 7 అట్లా ఒక 20-30 ఇచ్చింట స్పందన లేదు. కాబట్టి నాకు వేరే మార్గం తెలియక సరే మా లాయర్ని అడిగితే డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఇస్తామన్నారు, ఇవ్వమన్నారు. ఈరోజు పొద్దున్నే పోయి ఇచ్చిన ఆయన ఏమన్నాడంటే మీరు పోలీసుల మీద ఒక దావా వేయండి, అది జరిగేటట్టుగా చూస్తామని చెప్పి. అది ఏం లేదు, వేరే కోర్టులో వేరే ఏం పని లేదు, ఏం లేదు. పోలీసు వాళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్గా ఉన్నారు. అది వాళ్ళ డ్యూటీ. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి. అవతల కావాలంటే వాళ్ళు పోయి చేసేది గీసేది అన్నీ వేరే ఉంటాయి. ఛార్జ్ షీట్ అయినప్పుడు తీసేయచ్చు. మేము ఒకవేళ అబద్ధంగా చెప్పింటే నేను ఈడే కాదు హైకోర్టు కూడా పోతా, లాస్ట్ సుప్రీంకోర్టు కూడా పోయేదాన్ని రెడీ అయ్యాను. రైట్ మా, నమస్కారం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంచారంతో పత్తి రైతులు, పశువుల కాపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరిపై పులి దాడి చేసింది. దీంతో భయంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఈ సందర్భంగా చేతికందిన పత్తిని సేకరించేందుకు చేళ్లకు వెళ్లాలంటే రైతులు, కూలీలు పులులు ఎటు నుండి వచ్చి దాడి చేస్తాయో తెలియక భయం కుప్పిట్లో వణుకుతున్నారు. ఆసిఫాబాద్ మండలం నుండి గుండి గ్రామంలో ఓ రైతు పత్తి చేనులో పులి పాదముద్రలను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు అవి చిరుతపులి పాదముద్రలుగా నిర్ధారించారు. పులి దాడిలో కాగజ్ నగర్లోని గన్నారంలో వివాహిత మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయినా పులులను బంధించడంలో అటవీశాఖ ఘోరంగా విఫలమైందని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని లష్కర్గూడ గ్రామంలో మునుకుంట్ల శ్రీధర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో 18 మెట్ల మహాపడిపూజ మహోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహాపడిపూజకి ముఖ్య అతిథులుగా తెలంగాణ రోడ్డు రవాణా భవనాల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామ్రెడ్డి, తుర్కాంచిల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్ పాల్గొన్నారు. కల్లెం శంకర్ రెడ్డి ప్రధాన గురుస్వామి నేతృత్వంలో బ్రహ్మశ్రీ వై రాజన్ నంబుద్రి మలయాళ తాంత్రిక పూజారి పర్యవేక్షణ మండపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ మహాపడిపూజ ఇంత ఘనంగా జరిగినందుకు అయ్యప్ప ఆశీస్సులు, గురుస్వామి ఆశీస్సులు ఘనంగా నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్క వెంకటేష్ గౌడ్ గురుస్వామి, పల్లె నరసింహగౌడ్ గురుస్వామి, అన్నదాన ప్రభువు మునుకుంట్ల గిరీష్ గౌడ్ హంస దంపతులు, అయ్యప్ప మాలదారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిధిలో మరి మునుకుంట్ల శ్రీధర్ గౌడ్ 18 సంవత్సరాల పడిపూజ చేయడం నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని సాములను పిలిచి పూజ చేయడం ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. మరి ఇంత పెద్ద ఎత్తున పూజ చేసిన స్వామి గారికి మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అయ్యప్ప స్వామి
దయతో అందరం బాగుండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ముందుగా స్వామి శరణం స్వామి, నా ఆహ్వానాన్ని స్వీకరించి పెద్దలు గౌరవనీయులు మల్లెడ్డి రామరెడ్డి అన్న గారు, కొత్త కార్పొరేషన్ గవర్నమెంట్ చైర్మన్ గారు రామరెడ్డి అన్న గారు, మన కొత్తపల్లి జయపాలరెడ్డి అన్న గారు, శివకుమార్ అన్న గారు, మన ధనరాజ్ అన్న గారు, మన భాస్కర్చారి అన్న గారు, రంగారెడ్డి అన్న గారు, మన గుండె నరసింహన్న గారు, సంజయ్ రెడ్డి అన్న గారు, ప్రతి ఒక్కరు పెద్దలు నా ఆహ్వానాన్ని స్వీకరించుకున్న అయ్యప్ప స్వామి పూజకు వచ్చిన ఆశీర్వాదం పేరు నా హృదయపూర్వకంగా నమస్కరిస్తాను స్వామి. నాకు చాలా హ్యాపీగా ఉందన్న, ఎందుకంటే స్వామి శరణం ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. స్వామి శరణం అయ్యప్ప అన్న. ఈ రోజు లష్కర్గూడ గ్రామంలో మున్కుంట్ల శ్రీధర్ గౌడ్ గారి 18 అంటే అయ్యప్ప మాల ధారణ 18 సంవత్సరాలుగా మాల ధారణ చేసి 41 రోజులు దీక్ష చేసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే 18 పూర్తవుతుంది. 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈసారి 18వ మాల వేసుకొని ఈరోజు మున్కుంట్ల శ్రీధర్ గౌడ్ స్వామి 18 పూజ ఈరోజు లష్కర్గూడ గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఈరోజు దాదాపు అబ్దుల్లాపూర్ మండలంలోని అన్ని గ్రామాలే కాకుండా ఇబ్రాహీంపట్నం మండలం కానీ అదేవిధంగా హయత్ నగర్ పెద్దంబర్పేట గ్రామాల నుంచి దాదాపు 1000 మంది దాకా స్వాములు తరలి వచ్చి మున్కుంట్ల శ్రీధర్ గౌడ్ స్వామిని ఆశీర్వదించడం జరిగింది. దాంతో పాటుగా ఈ లష్కర్గూడ గ్రామంలో 1997లో కేవలం 5 మంది స్వాములతో సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఈరోజు 36 మంది స్వాములు లష్కర్గూడ గ్రామంలో కన్య స్వాములు, కత్తి స్వాములు, గంటా స్వాములు, గదా స్వాములు, గురుస్వాములు. ఈరోజు గురుస్వామిగా మాకు ఆ రోజు మాలధారణ చేసిన కృష్ణ గురుస్వామి కానివ్వండి, అదేవిధంగా నాగేష్ గురుస్వామి గారు, దాస్ గౌడ్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో, యాదయ్య గురుస్వామి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నితీష్ గురుస్వామి, అదేవిధంగా లింగం గురుస్వామి, నరేష్ గురుస్వామి, ఈ విధంగా గురుస్వాముల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు లష్కర్గూడ గ్రామంలో పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వాములే కాకుండా భక్తులు, సివిల్ స్వాములు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. దాదాపు 1000 మంది స్వాములు, కన్నె, కత్తి, గంట, గద గురుస్వాములు కూడా అయ్యప్ప దీక్ష మాల ధారణ చేసిన స్వాములు ఒక 1000 మంది వచ్చి స్వామిని ఆశీర్వదించడం. మా గ్రామం చిన్నదైనా పెద్ద కార్యక్రమం ఈరోజు ఈ అబ్దుల్లాపూర్ మండలంలో 18 పూర్తి చేసుకున్న 4 మంది గురుస్వాములు ఈరోజు లష్కర్గూడ గ్రామంలో, చిన్న గ్రామమైన ఇది 4వ 18 పూజ. ఏ పూజ నిర్వహించినా మా సన్నిధానం స్వాములందరూ కలిసి కూడా మంచి సహాయ సహకారాలు అందించి దిగ్విజయం చేస్తారు. ఈ రోజు కూడా స్వాములందరినీ కూడా తృప్తి పరచమని మేము భావిస్తాం. అందరికి కూడా స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళ్యాణదుర్గం మండలంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగులు. ప్రజాపాలన ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 క్రీడా పోటీలు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అర్హులైన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లా జడ్జికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. న్యాయం జరిగే వరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్న జేసీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.